హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను అర్జున్ కుమార్. సో మీకోసం ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చేసాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అనంత్ అంబానీ పెళ్ళి గురించి ఈ వీడియో. అండ్ ముఖేష్ అంబానీ కొడుకైనటువంటి అనంత్ అంబానీ తన కోడలుతో ఈ చేసినటువంటి అద్భుతమైన పెళ్ళి అని చెప్పుకోవచ్చు. అయితే రాధికా మర్చెంట్ అనే అమ్మాయిని దాదాపు 10 సంవత్సరాల నుంచి తన కొడుకు ప్రేమిస్తున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా కేవలం కొడుకు సుఖం కోసమే అంబానీ దంపతులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 50 రకాల వంటకాలు ఈ అద్భుతమైనటువంటి ఈవెంట్లో చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అతిరథ మహారాజులు అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి వేడుకకి దంపతులను ఆశీర్వదించడానికి వచ్చినట్టు తెలుస్తుంది. పాపం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన స్థూలకాయంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తన కొడుకును తనకి ఆత్మధైర్యాన్ని ఇస్తూ తల్లిదండ్రులు ఇంతవరకు తీసుకొచ్చారని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది డబ్బుంటే చాలు అని అనుకుంటూ ఉంటారు, డబ్బే ప్రపంచం అని అనుకుంటూ ఉంటారు. కానీ అనంత్ అంబానీకి ఎంత డబ్బున్నా తన తల్లిదండ్రులు ప్రపంచంలోనే 3వ అత్యధిక కోటీశ్వరులు అయినప్పటికీ తనకు ఎంతో హంబుల్ నేచర్ ఉందని చెప్పాలి. ఎందుకంటే తన పెళ్లి వేడుకకు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఆయన చెప్పినటువంటి విధానం, ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే ఇంత డబ్బుండి కూడా ఇంత సంస్కారంగా పిల్లలు ఉంటారా అనే స్థాయిలో ఉంది. ఎవరికైనా ఎలాంటి లోటుపాట్లు జరిగి ఉంటే దయచేసి మా 2 కుటుంబాలను క్షమించండి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలను 4 రోజుల కోసం ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా అతిరథ మహారాజులతో ఈ పెళ్లి జరగడం జరిగింది. అంతేకాదు హాలీవుడ్ నుంచి జాన్ సీనా వరకు, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి షారూఖ్ ఖాన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైనటువంటి వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క మాత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం కనపడలేదని చెప్పాలి. వాళ్ళిద్దరినీ మినహాయిస్తే ఈ పెళ్లి వేడుకకి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి ఇంత ఖర్చు పెట్టి కొడుకు పెళ్ళికి చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది ఆశ్చర్యపోవడం కూడా జరుగుతుంది. కానీ అసలు అంబానీ అంటేనే హయ్యెస్ట్ విజువాలిటీగా ప్రతి విషయాన్ని ఆలోచించేటటువంటి గొప్ప వ్యాపారవేత్తగా మనకందరికీ తెలుసు. మరి కొడుకు పెళ్ళికి విషయానికి వస్తే ఏమాత్రం వెనకాడకుండా ఈ ఖర్చు చేశాడని చెప్పాలి. కానీ ఎంత ఖర్చు చేశాడు అని కాకుండా ఎంతమంది ఆనందంగా ఉన్నారు అనే భావంతోనే అంబానీ ఫ్యామిలీ ఉంటుందని అందరికీ తెలుసు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో చెప్తూ చాలామంది భావోద్వేగానికి లోనయ్యారని చెప్పాలి. చాలామంది అనుకుంటున్నట్టుగా అంబానీ ఫ్యామిలీ అహంకారంతో కానీ లేకపోతే డబ్బుందన్న భావన ఏమాత్రం ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ప్రేమకి పెళ్ళికి ఎంత విలువ ఇచ్చిన కుటుంబం కాకపోతే తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని, ఎంతో ఇష్టపడుతున్న అమ్మాయి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు అని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ మాత్రం అంటే వాళ్ళ దృష్టిలో 3,000 కోట్లు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి 3,000 కోట్లంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉండడంతో వాళ్ళ స్థాయి అంత గొప్పది కాబట్టి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని రకాల వంటకాలు చేశారు అంటే కూడా అసలు అవి చెప్పటానికి కూడా ఈ వీడియో కూడా సరిపోకపోవచ్చు. అయితే ఇక్కడ పాపం తను స్థూలకాయంతో ఎప్పటి నుంచో బాధపడుతున్నప్పటికీ కూడా డబ్బుంటే చాలు, రాధికా మర్చెంట్ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుంది అని చాలామంది ట్రోల్ చేసినప్పటికీ కూడా మాకు 15 సంవత్సరాల వ్యాపార సంబంధాలు ఉన్నాయి అండ్ మేము 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము,
మా 2 కుటుంబాలని ఒప్పించటానికి మాకు 4 సంవత్సరాల టైం పట్టింది అని చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం డబ్బు కోసం కాదు, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళని తప్పకుండా పెళ్లి చేయాలి, పిల్లలని ఆశీర్వదించాలి అని ఆలోచనతోనే జరుగుతున్న పెళ్ళి. కానీ ఇవన్నీ ఏవీ తెలియనటువంటి చాలామంది వ్యక్తులు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని చాలామంది దంపతులని ట్రోల్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే నడుస్తూనే పగిలిపోతుందేమో శరీరం, మరి ఇలాంటి వాడికి పెళ్ళెందుకు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా దాదాపు పెళ్లి సమయానికి 230 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి 100 కిలోలు తగ్గిపోయినట్టు తెలుస్తుంది. అయితే పాపం తన పుట్టుక నుంచే ఈ స్థూలకాయం అనే ఇబ్బంది ఉండడంతో తాను బాధపడుతున్నాను తప్ప అసలు నేను కావాలని తెచ్చుకుంది కాదు, ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేరు, కాబట్టి ఈ లోపంతోనే నేను బ్రతకాలనుకుంటున్నాను అని పెళ్ళిలో కూడా తాను బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసి షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ జనాల గురించి పట్టించుకోవద్దు, వాళ్ళు ఎప్పుడూ ఎలాగూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అని చెప్పి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి పాపం ఆయనని ఆనందింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ రాధికా మర్చెంట్ సంగతి కూడా మనకు చెప్పాలి. నేను ప్రేమ కోసమే పెళ్లి చేసుకుంటున్నాను తప్ప డబ్బు కోసం కాదు, చాలామంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు కూడా కొంచెం బాధ కలిగిస్తాయి. కానీ పెళ్లి వేడుకలు మాత్రం ఇంద్రభవనాన్ని తలపించేటటువంటి ప్యాలెస్లు, ఆఖరికి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి జాన్సీనా వరకు అందరూ రావడం. అసలు నరేంద్ర మోడీ గారికి కనీసం ఒక గంట సేపు ఒక స్థానంలో ఉండేటటువంటి సమయం కూడా ఉండదు. అలాంటిది 3 గంటల సేపు మోడీ గారు అంబానీ పిలిచిన పిలుపు కోసం ఆ పెళ్ళికి ఆయన హాజరయ్యారంటే ఎంత గొప్ప విషయమో చెప్పాలి. సో ఈ వీడియో చేయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అహంకారంతో చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ అహంకారంతో ఉండడమే కాదు, డబ్బుతో పాటు సంస్కారం కూడా వస్తుంది అని అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. కానీ అంత డబ్బు ఉండి కూడా ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని అనడం కూడా నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పగా పిల్లల్ని పెంచారు అనటానికి కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది. అయితే అసలు విషయం చెప్పాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళు వేసుకున్నటువంటి బంగారం కానీ అక్కడ వాడినటువంటి పద్ధతులు కానీ చూస్తే కార్ గిఫ్ట్ ఇవ్వడం దాదాపు 60 కోట్ల రూపాయల కార్ ఇచ్చినట్టు తెలుస్తుంది తన కోడలికి. అండ్ అంతేకాదు చీరకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్తో పాటు దాన్ని అలంకరణకు చూస్తే 270 కోట్ల రూపాయల చీరని తన కోడలికి గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. సో ఈ విషయాలన్నీ కూటుకుని మొత్తం ప్రపంచంలోనే ఉన్నటువంటి అతిరథ మహారాజులందరినీ 3 రోజుల పాటు ఇన్వైట్ చేసినందుకు గాను 3,000 కోట్ల రూపాయలని తన కొడుకు కళ్యాణానికి అంబానీ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి డబ్బును ప్రదర్శించుకోవటం కాదు, అసలు నా ముఖ్య ఉద్దేశం అది కాదు అని అంబానీ చెప్పడం జరిగింది. మరి ఎందుకు అంటే మన జీవితంలోనే జరిగినటువంటి ముఖ్య కారణాలలో అత్యంత గొప్పది మనకు కేవలం పెళ్ళి అని చెప్పుకోవచ్చు. ఆ పెళ్ళిని జీవితాంతం గుర్తుండిపోవాలి అనే ఒక మనస్తత్వంతోనే ఈ పెళ్ళికి అందరినీ పిలిచి నా కొడుకుకి కోడలికి ఒక మంచి బహుమతి ఇవ్వాలని భావిస్తూ ఈ పెళ్ళి అందరి మనసులో గుర్తుండిపోవాలనే భావనతోనే నేను 3 రోజుల నుంచి మిమ్మల్ని అందరినీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి అందరూ క్షమించాలి అని అంబానీ చెప్పడం జరిగింది. అయితే చాలామంది అనుకున్నట్టు ఇది అతిరథ మహారాజులందరినీ తీసుకుని చేసినటువంటి అతి గొప్ప పెళ్ళి మాత్రమే కాదు, సంస్కారానికి కూడా ఈ పెళ్ళిలో మంచి పీఠం వేశారని చెప్పాలి. అందరూ డబ్బుండగానే చాలామంది ఇక నాకేంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు ఉండడం మాత్రమే కాదు, దాంతోపాటు అందరినీ గౌరవించే తత్వం ఉండాలి అనేటటువంటి విషయం కూడా తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి తెలియని వాళ్ళకి
ఇన్ఫర్మేషన్గా ఉంటుందని వీడియో చేయటం జరుగుతుంది. అసలు విషయానికి చూస్తే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్కి ఖర్చయింది, పెళ్ళికి ఖర్చయింది చూసుకుంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తుంది. అంతేకాదు అసలు ఆస్తుల విషయానికి వస్తే నా కొడుకు పెళ్ళికి అసలు నేను ఖర్చే పెట్టలేదు, ఈ ఖర్చు అసలు నాకు లెక్కకే రాదు అని చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక 2 నిమిషాలు నవ్విన సంగతి మనందరికీ తెలుసు. అయితే టీఆర్పీ విషయానికి వస్తే కూడా యూట్యూబ్లో కానీ ఛానల్ వీక్షకులు కానీ హయ్యెస్ట్గా రామ్ చరణ్ పెళ్లి తర్వాత, అల్లు అర్జున్ పెళ్లి తర్వాత టీవీలలో అత్యధికంగా వీక్షించిన పెళ్ళి అనే రికార్డు కూడా అంబానీ కుటుంబానిదే చెందుతుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత మరి 3,000 కోట్లు నాకు లెక్కకు రావు అని అంబానీ నరేంద్ర మోడీ ముందరే చెప్పాడు అంటే తన స్థాయి ఎంతో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అంతేకాదు మిడిమిడిగా జ్ఞానంతో మిడిసిపడే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండడమే కాదు సంస్కారం కూడా ఉండాలి అనేది ఈ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పాలి. ఇటీవల ఐపీఎల్కు సంబంధించినటువంటి ముంబై ఇండియన్స్కి సంబంధించినటువంటి దాదాపు 25 మంది క్రికెటర్లను కూడా పిలిచి ఎవరైనా ఏమైనా తప్పులు చేసుంటే తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్, మనం అది ఐపీఎల్ ఆప్షన్ టైంలో అని రోహిత్ శర్మని కూడా బుజ్జగించినట్టు తెలుస్తుంది. మరి రోహిత్ శర్మని ఎందుకు బుజ్జగించారు అనేది కూడా మనందరికీ ఆల్రెడీ తెలుసు. సో అది కూడా డిసెంబర్లో రీటైన్ చేసుకుంటారేమో అని కూడా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంత గొప్ప పెళ్లి, మరి ఇంత గొప్ప వేడుకల గురించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే మీరు కూడా మరి ఇంత గొప్ప వేడుకలో భాగం పంచుకుని టీవీల ద్వారా వీక్షించారో లేదో నేను కూడా తెలుసుకుంటాను. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నా ఛానల్ మూవీ వరల్డ్. నేను అర్జున్ కుమార్. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. సో ఇంత గొప్ప పెళ్లి గురించి మీ భావం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను.